బాలిక ఒంటిపై 20 కత్తిపోట్లు. కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు వీడని మిస్టరీ. మెడపై 15, పొట్ట మీద 5 చోట్ల కత్తితో దాడి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు. క్షుద్ర పూజల కోణంలోనూ ఎంక్వైరీ. నిందితుల కోసం రంగంలోకి 5 పోలీసు బృందాలు దిగినట. బాలిక ఒంటిపై 20 కత్తిపోట్లు. సహస్ర హత్య కేసు ఏదైతే ఉందో కూకట్పల్లిలో జరిగినటువంటి ఒక మిస్టరీ కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. క్షుద్ర పూజల కోసం ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారట. నిందితుల కోసం ఇప్పటికే 5 మంది పోలీసులు గాలిస్తా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఘటన కూకట్పల్లిలో మనం చూసినాం. అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లల్ని కట్టుకపోయి ఇగో హైదరాబాద్ లోని కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన 11 ఏళ్ల సహస్ర కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల కోసం 5 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సహస్ర శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. కత్తి మాదిరి ఓ పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు పోలీసులు చెప్తున్నారు. మెడపై 15, పొట్ట మీద 5 పోట్లను గుర్తించారు. హత్య జరిగిన బిల్డింగ్ కు సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బిల్డింగ్ లోని వాళ్లే ఎవరైనా సహస్రాన్ని హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్డింగ్ లోని మొత్తం 6 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరందరినీ ఇప్పటికే పోలీసులు విచారించారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న సంజయ్ అనే వ్యక్తిపై అనుమానం ఎక్కువగా ఉండడంతో పోలీసులు అతన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఉద్యోగం లేకపోవడంతో కొంతకాలంగా సంజయ్ ఇంట్లోనే ఉంటున్నాడు. సోమవారం ఇతని భార్య పనికి, పిల్లలు స్కూల్ కి వెళ్ళగా అతను ఇంట్లోనే ఉన్నాడు. హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సంజయ్ అప్పుడే తన బట్టలు ఉతికి ఆరేసినట్లు గుర్తించారు. తనకు ఆరోగ్యం బాగలేక ఒడిశా వెళ్లి తాయెత్తు కట్టించుకుని వచ్చానని పోలీసులకు చెప్పాడు. దీంతో క్షుద్ర పూజల కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు రప్పించిన జాగిలాలు హత్య జరిగిన ప్రదేశం నుంచి బిల్డింగ్ బయటకు వెళ్ళాయే తప్ప అదే బిల్డింగ్ లోని ఏ ఇంటికి వెళ్ళలేదు. దీంతో హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మాత్రం తేలడం అయితే లేదు. ఇంకా దొరకని మర్డర్ వెపన్, హత్యకు ఉపయోగించిన వెపన్ పై కూడా చర్చ జరుగుతున్నది. సహస్రను చంపేందుకు పెద్ద కత్తి వాడలేదని, షార్ప్ గా ఉండే చిన్న కత్తి లాంటి ఆయుధాన్ని ఉపయోగించారని తెలుస్తున్నది. వెపన్ ఇప్పటిదాకా పోలీసులకు దొరకలేదు. తమ ఇంట్లో 3 కత్తులు ఉండాలని, హత్య తర్వాత 2 కత్తులే కనిపిస్తున్నాయని సహస్ర తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇదే నిజమైతే నిందితులు ఇంట్లోకి చొరబడి అక్కడే ఉన్న కత్తితో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. బాలిక మీద అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాలు అయితే లేవని పోలీసులు అయితే చెప్తా ఉన్నారట. చాలా దారుణమైనటువంటి ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు. అసలు కుటుంబాలల్లా రక్త సంబంధికులే చంపేస్తా ఉన్నారు. సిటీలో కూడా ఈ ఘటనలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మాత్రానికి మళ్ళీ కూకట్పల్లిలో సహస్ర పోస్ట్ మార్టం తర్వాత 20 కత్తిపోట్లు అయితే ఉన్నాయి. మరి ఏ కోణంలో జరిగింది అనేటటువంటి దాని మీద మాత్రానికి దాదాపుగా 5 బృందాలు అయితే పోలీసులు గాలిస్తా ఉన్నారట. కానీ ఇలాంటి దయనీయమైనటువంటి సంఘటనలు, ఇంకో బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి జాగిలాలు బయటికి వెళ్ళిపోయినాయట. దారుణమైనటువంటి ఘటనలు మనం ఎట్లా వినాల్సి వస్తుందో ఏమో అర్థమైతే లేదు. కానీ ఇంత క్రూరంగా, ఇంత పాశవికంగా మారిపోతున్నారు మనుషులు అనేది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతున్నాం. మనుషులం అనేది కూడా మర్చిపోయి ఏదేమైనా కానీ ఛేదించేటటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే ఎన్నో కీలకమైనటువంటి కేసులను ఛేదించినటువంటి మన హైదరాబాద్ పోలీస్ టీం ఖచ్చితంగా మరి దీన్ని కూడా ఛేదిస్తుంది. కాకపోతే మాత్రానికి ఇక మిస్టరీ అయితే వీడలేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ కోణంలో అయితే మరి దర్యాప్తు చేయాలో ఆ కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది అని చెప్పేసి కూడా మనకి పోలీస్ శాఖ ఇక్కడ చెప్తా ఉన్నది.